ఆయన పేరు చెబితేనే అక్కడ వైబ్రేషన్. జిల్లాలో రెండు సామాజిక వర్గాల డామినేషన్ బలంగా ఉన్నా వారి మధ్య పవర్ఫుల్ లీడర్ గా ఎదిగారా బీసీ లీడర్. గెలుపోటములతో పని లేకుండా మా లీడర్ అంటూ చుట్టూ ఉన్న కేడర్ గర్వంగా చెప్పుకునే వ్యక్తి. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా సీమగడ్డపై తొడగొడుతున్నారు. ఇంతకీ ఎవరా లీడర్? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాయలసీమలో సహజంగా ఒక నాయకుడు ఎదిగాడంటే ఖచ్చితంగా ఆయన రెడ్ అయి ఉండాలి, లేదా కమ్మ సామాజిక వర్గం నేత అయినా అయి ఉండాలి. రాజకీయంగా చక్రం తిప్పే వర్గాల నుంచి కాకుండా రాయలసీమ ప్రాంతంలో నాయకుడిగా ఎదగడం అంత సులువేం కాదు. కానీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాత్రం ఒక బీసీ నాయకుడు పవర్ఫుల్ పొలిటీషియన్గా మారారు. ఆయనే కందికుంట వెంకట ప్రసాద్. ఈ పేరు చెబితే కదిరి నియోజకవర్గంలో ఒక వైబ్రేషన్. గెలిచింది ఒక్కసారి మాత్రమే కావచ్చు, కానీ కదిరి నియోజకవర్గంలో ఆయన ముద్ర మాత్రం బలంగా ఉంది. కదిరి నియోజకవర్గంలో ముస్లిం జనాభా ఎక్కువ, అలాగే రెడ్ల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. దశాబ్దాలుగా అక్కడ ఇదే కొనసాగుతోంది. కానీ కందికుంట ఎంట్రీ తర్వాత కదిరి రాజకీయం మారిపోయింది. పొలిటికల్ పవర్ని తన వైపు మళ్లించుకోవడంలో సక్సెస్ అయ్యారు కందికుంట. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఆయన ముద్ర బలంగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీకి అక్కడ స్ట్రాంగ్ పిల్లర్ గా నిలిచారు కందికుంట. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. బీటెక్ చదివి ఎక్కడో స్థిరపడాల్సిన కందికుంట అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటన్నది ఒకసారి పరిశీలిస్తే పరిటాల రవి అనంత రాజకీయాల్లో కీలకంగా ఉన్న సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కందికుంట. తన స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన బీసీ నేతని భుజం తట్టి నడిపించారు పరిటాల రవి. అప్పటి నుంచి కదిరి నియోజకవర్గంలో నాయకుడిగా ఎదుగుతూ వచ్చారు కందికుంట. అప్పటికే వరుస విజయాలు సాధిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టే లీడర్ వచ్చారన్న ఫీలింగ్ తెచ్చారు. ముఖ్యంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే స్పందిస్తారని పేరుంది కందికుంటకి. ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తల బాగోగులు చూసుకుంటూ మాస్ లీడర్గా ఎదిగారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం చేస్తారని నమ్మకాన్ని పెంచుకున్నారాయన. అందుకే 2009లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే అయ్యాక కదిరి నియోజకవర్గంలో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వాస్తవంగా 2014 ఎన్నికల్లో మరోసారి కందికుంట ఎమ్మెల్యేగా గెలుస్తారని అంతా అనుకున్నారు. కానీ అప్పటిదాకా తెలుగుదేశం పార్టీలో ఉన్న అఖ్తర్ చాంద్ భాష అనూహ్యంగా వైసీపీలోకి వెళ్లడంతో ఫలితాలు తారుమారయ్యాయి. ముఖ్యంగా మైనార్టీలు ఎక్కువగా ఉన్న కదిరిలో చాంద్ భాషని విజయం వరించింది. అయినప్పటికీ కందికుంట వెనక్కి తగ్గలేదు. 5 ఏళ్లు పార్టీ క్యాడర్ని కాపాడుకుంటూ వచ్చారు. దీంతో 2019 ఎన్నికల్లో ఆయన విజయం ఖాయమనుకున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మరీ ముఖ్యంగా సీమలో జగన్ వేవ్ బలంగా ఉండడంతో కందికుంటకు మరోసారి ఓటమి తప్పలేదు. ప్రతిపక్షంలో ఉన్న ఏ రోజు రాజీ పడలేదు కందికుంట వెంకట ప్రసాద్. ముఖ్యంగా కార్యకర్తలను వైసీపీ వైపు వెళ్లకుండా కాపాడుకోవడంలో అనంతపురం జిల్లాలో కందికుంట సక్సెస్ఫుల్ లీడర్గా నిలిచారు. అందుకే టీడీపీ నేత చంద్రబాబుకు కూడా కందికుంటపై ప్రత్యేకమైన గురి ఉంది. దాదాపు 7-8 నెలల ముందే చంద్రబాబు కదిరికి వచ్చిన సమయంలో మీ అభ్యర్థి కందికుంట అని అందరికంటే ముందే అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో కదిరి టీడీపీలో మరింత జోష్ నింపినట్లయింది. రెండు 2024 ఎన్నికల్లో కందికుంటను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని వైసీపీ అధిష్టానం కూడా గుర్తించింది. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఆయన్ని తప్పించి ఆ స్థానంలో మక్బూల్ అనే ఒక కొత్త అభ్యర్థిని తీసుకొచ్చింది వైసీపీ అధిష్టానం. వాస్తవంగా మక్బూల్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ లేరు. అయినప్పటికీ మైనార్టీల ఓటు బ్యాంకుని దృష్టిలో ఉంచుకుని వైసీపీ ఆయన్ని బరిలోకి దింపింది. కానీ ఇప్పటికే వైసీపీలో చాలా మంది ఆయనకు దూరంగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కూడా ఆయనకి సహకరించడం లేదు. ఒకరిద్దరు నాయకులు సహకరిస్తున్నది పైపైనే అన్నది పార్టీ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ. ఈసారి కందికుంటకి అంత అనుకూలంగా ఉందనుకుంటున్న సమయంలో కొన్ని ఆర్థికపరమైన కేసులు ఉండడంతో ఆయనకు కాకుండా ఆయన సతీమణికి టికెట్ ఇచ్చారు. దీంతో మళ్లీ వైసీపీకి పరిస్థితులు కలిసొచ్చినట్లయింది. అయితే తెలంగాణ హైకోర్టు ఈ కేసులు కొట్టేయడంతో కందికుంటకే టికెట్ ప్రకటించారు చంద్రబాబు. దీంతో ప్రచార పర్వంలో కందికుంట వేగం పెంచారు. వైసీపీకి మైనార్టీలే బలం అనుకుంటున్నారు. కానీ కదిరి నియోజకవర్గంలో కందికుంటకు మొదటి నుంచి ఆ వర్గం వెన్నుదన్నుగా ఉంది. మొదటి నుంచి మైనార్టీ వర్గంతో సన్నిహితంగా ఉంటూ వచ్చారు కందికుంట. ఆయన మద్దతుదారుల్లో ఎక్కువ మంది మైనార్టీలే ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అభ్యర్థి మక్బూల్కి ఆ వర్గం మద్దతు ఎంతవరకు దొరుకుతుందన్న చర్చ నడుస్తోంది.